నమస్తే ఆర్మూర్. ఈరోజు పవిత్రమైన మాసమైనటువంటి శ్రావణ మాసం అంటే ఆ భగవంతులకి అలాగే భగవత్ స్వరూపులైనటువంటి మహిళలందరికీ కూడా మంచి దినాలుగా మేము భావిస్తాం. హైందవ సంస్కృతి సనాతన ధర్మంలో కూడా ఇతిహాసాలు కానీ పురాణాల్లో కానీ వరలక్ష్మి వ్రతం అనేది చాలా ప్రభావవంతమైంది. మరియు స్త్రీ యొక్క జీవితమే ఒక లక్ష్యంతో ఉంటుంది. తను పుట్టినప్పటి నుంచి పడితే కడ వరకు కూడా కొడుకుని, భర్తని, తండ్రిని, అలాగే వారి యొక్క ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు భర్తకు అలాగే కుటుంబానికి మొత్తానికి రావాలని చెప్పి ఈ యొక్క మంచి శ్రావణ మాసంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మన నివాసంలో చాలామంది మహిళలు అందరు కూడా, అక్క చెల్లెళ్ళు అందరు కూడా మా పాప శ్రీనిధి వరలక్ష్మి వ్రతాన్ని తనకు భగవంతుడు సంకల్పించిండు, రావాలని చేయాలని అనుకున్నది. ఇప్పుడున్న ట్రెండ్లో ఏమైపోయిందని అంటే జెన్జీ దాంట్లో పిల్లలందరూ కూడా లేటుగా లేవడం, రాత్రి వరకు నిద్రపోకుండా ఉండడం అనేది ఉంది. భక్తి శ్రద్ధలు కానీ, పురాణాలు కానీ, రామాయణం కానీ, మహాభారతం కానీ, భగవద్గీత కానీ, దేవతల యొక్క వారి యొక్క చరిత్ర ఏంది, పుణ్యపురుషుల యొక్క జీవిత చరిత్ర ఏంది చాలా నానాటికి తగ్గిపోతుంది. కానీ ఇప్పుడున్న పిల్లల్లో భక్తి తత్వం పెరుగుతుంది. అలాగే వారు అనుకున్నది కంపల్సరిగా జరగాలని కోరుకుంటూ ఆ వరలక్ష్మి వ్రతం ఏదైతే ఉందో చారుమతి దేవి యొక్క ఆ పురాణాన్ని బట్టి మేము ఈరోజే తెలుసుకున్నది ఏంటంటే, చారుమతి దేవి యొక్క పుణ్య ఫలితంగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం ఆచరించడం వల్ల తమ యొక్క పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది, అలాగే భర్త ఆయురారోగ్యాలు బాగుంటుంది, ఇంటి యొక్క ఐశ్వర్యం కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ప్రతి ఇంట్లో ఆచరిస్తున్నటువంటి అక్క చెల్లెలందరికీ కూడా మేము ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి సాంస్కృతిక మరియు వైదిక అలాగే దైవం గురించి ఖచ్చితంగా ఈ ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఈరోజు శ్వాస తీసుకుంటున్నాము, ఆ శ్వాస లేకపోతే ఏం జరుగుతుందో తెలుసు. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఈ యొక్క జీవ ప్రక్రియను తయారు చేసిందే ఆ భగవంతుడు, ఈశ్వరుడు. కాబట్టి వారి యొక్క లీల కరుణా కటాక్షంతోనే మనం అందరం కూడా ఇలాంటి మంచి జీవితాన్ని బతుకుతున్నాం. అలాగే ఈ యొక్క భరతఖండంలో జన్మించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉన్నతుడై ఒక మంచి సుసంపన్నమైన దేశంగా, మంచి ఈ ప్లేస్ అంతా కూడా ఒక మంచి భక్తి తత్వంతో నిండి ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ప్రపంచవ్యాప్తంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటున్నటువంటి మన యొక్క సంప్రదాయం పాశ్చాత్య దేశాలకు కూడా ఎంతో ఆదర్శం. కాబట్టి పిల్లలు, పెద్దలు, మహిళలు అందరు కూడా వారికి ఏ స్వార్థం ఉండదు, తన కుటుంబము మన వాళ్ళందరూ బాగుండాలని చెప్తున్నటువంటి ఈ యొక్క పూజా విధానం మేమందరం కూడా ఇన్వాల్వ్ అయినాం. ఇక్కడికి వచ్చినటువంటి చాలామంది మహిళలందరూ కూడా ఇంటికి రావడం లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. వారి ఇళ్లలో కూడా అష్టైశ్వర్యాలు ఉండాలని, అందరూ కూడా బాగుండాలని, దేవుడి యొక్క కృప వారందరి దాంట్లో ఉండాలని కోరుకుంటూ మరొకసారి వరలక్ష్మి వ్రత విధానాన్ని మరొకసారి నమస్కరించుకుంటూ వారందరినీ కూడా మేము భక్తితో కొలుస్తాం. థ్యాంక్ యూ.